హాయ్ అండి, నమస్కారం. నేను నాగేష్ మాట్లాడుతున్నాను. మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చానండి. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శివనందిని డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సాగర్ హైవేకి ఇటు శ్రీశైలం హైవేకి మధ్యలో ఉంటుందండి. నంది పనవర్తి విలేజ్లో ఆనుకొని ఉంటుంది. సో మనము ఈ ఓఆర్ఆర్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకున్న మన సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుందామండి. ఒకసారి మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలానే శ్రీశైలం హైవే ముచ్చర్ల ఫార్మాసిటీ నుంచి చూసుకుంటే మనకు జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ వెంచర్ వచ్చేసి 25 ఎకర్స్లో చాలా బాగా డెవలప్ చేశారు. దివ్యశ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేశారండి ఇది. సో ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఉన్నాయండి. ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 1 ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ప్రాజెక్టు ఇంటర్నల్ రోడ్ చూసుకున్న 40 ఫీట్ రోడ్ అండి. ఇంకోటి సబ్ రోడ్ చూసుకుంటే 33 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. అలానే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి మనకు టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటామండి. ఆ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది పూర్తి వివరాలు మీకోసమే ఒక అంబూరి రవి గారి వీడియో. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ లో కీలక ఘట్టానికి హెచ్ఎండిఏ శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి త్రిబులార్ వరకు చేపట్టనున్న రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనట్లుగా హెచ్ఎండిఏ వెల్లడించింది. 4030 కోట్లతో చేపట్టనున్న 41.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం 2 ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటి ప్యాకేజీ టెండర్లను మెస్సర్స్ రిత్విక్, రెండో ప్యాకేజీ టెండర్లను ఎల్ఎన్టీ సంస్థలు దక్కించుకున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు రావేరియాల్ ఇంటర్చేంజ్ నుంచి త్రిబులార్ ఆమన్గల్ వరకు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 6 లైన్ల రోడ్డు చేపట్టనున్నారు. దీన్ని భవిష్యత్తులో 8 లైన్లకు పెంచేందుకు స్థలాన్ని కూడా కేటాయించారు. ఈ రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డుతో పాటు 3 మీటర్ల. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే మాకు ఈ ప్రాజెక్టు పూర్తి వివరాల కోసం పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతామండి. థ్యాంక్ యూ.